నీకు హైడ్రామా మీద పడితే వాళ్ళు తిరగబడ్డారు, ఊర్లోకి పోతే జనాలు తిరగబడ్డారు. కళ్యాణ లక్ష్మి ఇస్తలేవు, దళిత బంధు ఇస్తలేవు, రైతు బంధు ఇస్తలేవు, వికలాంగుల పింఛన్ ఇస్తలేవు, ముసలోళ్ళకి ఇస్తలేవు. ఏ పని సక్సెస్ లేదు. నీ సక్సెస్ అంటే సక్సెస్ బస్సు పెట్టిన సక్సెస్. ఈ ఆడోళ్ళందరూ వెనకట ఏమనేది 3 చీగలు కుడితే గుద్దుకొని వస్తాయనేది. 3 చీగలు కాదు 30 మందిని కూడా ఒక తాను వేసి గుద్ది చంపేటట్లు అయింది. ఒక్కడిది కూడా ఒక్కని మాట వింటలేదు. భార్య భర్తలు పొద్దుమికల మగోనికి పని దొరుకుతలేదు కదా. పని దొరకక పొద్దుమికల ఇంటికి పోయేటాలకు ఏం పని చేసి వచ్చినావు అంటే ఏం పని లేదు అంటున్నాడు. ఏం పని లేకుంటే నీకెట్లా వండి పెట్టాలి రాదా అంటుంది. ఏదన్నా నేను పని చేయకపోతే నీ వండి పెట్టవని వీడియో దెబ్బ కొడుతున్నావు. అది బస్సు చదువుకుంటుంది, బస్సులో పడిపోతుంది. పైసలు పెట్టేటట్లుంటే మొగడిచ్చేదాకా పెళ్ళం పోవు. పైసలు ఇచ్చేది లేదు కాబట్టి రాజ్యాలు అన్ని తిరిగి వస్తున్నావు. ఛాయ్ తాగనికి కూడా సికింద్రాబాద్ పోతారు, టిఫిన్ తినడానికి కూడా జిల్లాలు దాటిపోతున్నారు. ఇవన్నీ బస్సు ఎందుకు ఎవరు పెట్టమన్నారమ్మా? బస్సుకు గతి లేనివాడు ఎవడున్నాడు? ఇప్పుడు పెళ్ళానికి 100 రూపాయలు తక్కువ చేసినావు, మగోనికి 200 పెంచినావు. లాభం ఏమన్నా ఉందా? ఒక్క ఆడి మంచి కడుపుతో నుండి బస్సు ఎక్కితే సీట్ ఇస్తలేరు. ఒక్క ముసలామె 70 ఏళ్ళు దాటితే సీట్ ఇస్తలేరు. మొగోళ్ళు ఎందుకు ఇస్తారు? మొగోళ్ళు 200 పెట్టి టికెట్ కొనుక్కుంటున్నారు. ఆడవాళ్ళకి తిరిగి ఎక్కేటోళ్ళకి ఎవరు ఇస్తారు? ఇస్తలేరు. ఇవన్నీ రెచ్చగొట్టే పనులు రేవంత్ రెడ్డివి. రెచ్చగొట్టకుండా ప్రజలకు పనిచేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్తున్నా నేను.